నూజివీడు ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వేతనాలు పెరగక ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నూజివీడు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2011 నుంచి 2014 వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధించేందుకు 200 మంది కాంట్రాక్టు ప్రొఫెసర్లను అధికారులు నియమించారు. అప్పట్లో ఐఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ చేసి మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసి పర్మనెంట్ చేస్తాము అనే హామీతో నియామక పత్రాలు ఇచ్చారు. అయితే పర్మనెంట్ సంగతి పక్కన పెడితే 7 ఏళ్లుగా వేతనాలు కూడా పెంచలేదు. దీంతో 150 మంది ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న మిగిలిన 50 మందిపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ బోధనా సిబ్బంది కొన్ని రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తూ వస్తున్నారు. అప్పుడున్న ప్రామిస్ ఏంటంటే మీకు ఎక్కడ ఆర్థిక పరంగా మీకు ఎలాంటి లోటు లేకుండా మేము చూసుకుంటాము, మీకు ఆన్ పార్ విత్ యూజీసీ స్కేల్స్ ఇస్తామని చెప్పేసి మొదట్లో అలానే ఇచ్చారు. మాకు తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పేసి హామీ కూడా ఉంది. బట్ అప్పటి నుంచి కూడా అది నాన్స్తూ వస్తుంది తప్ప ఎప్పటివరకు కాలేదండి. కొన్నేళ్ల పాటు మేము కొంచెం ప్రెజర్ చేస్తే అదే యాజ్ పర్ యూజీసీ నామ్స్ శాలరీస్ 2018 వరకు ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ₹1 కూడా లేదు. 14-15 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాం. మొత్తం కూడా అందరం కూడా 40 వయసులోకి వచ్చేసాము. దాదాపుగా వేరే ఉద్యోగాలకి ఏజ్ లిమిట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇంకెవరు కూడా వేరే ఉద్యోగాలకు వెళ్ళటం పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ జాయిన్ అయిపోతే 150 మంది వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఒక 50 మంది మాత్రమే మిగిలిపోయాయి మొత్తం కూడా. సో వాళ్ళను కూడా ఇన్స్టిట్యూషన్ రిటైన్ చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ సీరియస్ గా లేరన్న విషయం మమ్మల్ని మరింత బాధకి గురి చేస్తుంది. పాత దృక్పథంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అత్యంత హైఫైగా ఉన్న మా లైఫ్ స్టైల్స్, ఎందుకంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ చదివిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీ అందరి సమాజంలో అందరికీ తెలుస్తుంది కూడా. అలాంటి స్థితిలో ఉండి మేము ఇక్కడికి వచ్చేలా మాట్లాడటం కూడా మాకెంతో ఒక వేదనని మిగులుస్తుంది. మొత్తం కూడా రంగాల్లో గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ ర్యాంకర్స్ అండి. ప్రభుత్వం యొక్క ఉన్నతమైన ఆశయాన్ని మేము గుర్తించి మేము కూడా ఆశయంలో భాగం కావాలని ఎంతో ఆనందంగా ఇక్కడ జాయిన్ అయ్యాం. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్స్ కూడా అలాంటివి కాబట్టి మళ్ళాంటి వాళ్ళకి మనం సాయం చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు కూడా మన ఏరియాలో మన లైవ్లీహుడ్ దొరుకుద్ది అది టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇనీషియల్గా బాగానే ఉంది. మాకు ఇచ్చిన శాలరీస్ కానీ అవి కానీ ఆనాడు 6 CPC ప్రకారం ఈక్వల్గా ఫిక్స్ చేసి ఇచ్చారు. అంతేకాదు 3 years తర్వాత మీకు పర్మనెంట్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తామని ఆ రోజు హామీ చేశారు. అవేమీ జరగల. మా మధ్యన వీసీ గారు మారిన తర్వాత నుంచి ఇక మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇందులో మేము ఎంతో పోరాడితే ఒకసారి శాలరీ పెంచారు. అది కూడా చాలా ఎంతో పోరాడితే